హాయ్ హలో నమస్తే, నేను మీ మధు. వెల్కమ్ బ్యాక్ టు మధుహితాస్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? 2 వీక్స్ నుంచి నేను వీడియోస్ పోస్ట్ చేయలేదు బికాజ్ ఆఫ్ సమ్ రీజన్స్. సో ఐఎమ్ బ్యాక్. మళ్ళీ ఒక మంచి వీడియోతో, మంచి డిష్తో నేను మీ ముందుకి వచ్చేసాను. ఎగ్ రెసిపీస్ అంటే ఎంతమందికి ఇష్టం? నాకు తెలిసి అందరూ ఎగ్ రెసిపీస్ని ఇష్టపడిన వాళ్ళు ఉండరు, అందరికీ ఇష్టమే. సో అందులో ఒక డిఫరెంట్ కర్రీని మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. ఎగ్ డ్రాప్ కర్రీ అంటారు దీన్ని. సో అది ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు. ఎగ్ డ్రాప్ కర్రీ విత్ టమాటా, ఈ కర్రీని మనం ఎలా తయారు చేయాలో చూద్దాము. ఫస్ట్ ఒక పాన్ తీసుకుని ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇందులో మనం పోపు వేసుకోవాలి. రెగ్యులర్గా మనం కర్రీస్కి ఎలా వేసుకుంటామో పోపు అలాగే వేసుకొని ఇప్పుడు ఆనియన్స్ని మనం ఇందులో వేసుకోవాలి. ఆనియన్స్ని చిన్న పీసెస్గా కట్ చేసుకున్నా పర్లేదు, లేదా స్లైసెస్గా కట్ చేసుకున్నా పర్లేదు. నేను ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం గ్రేవీగా ఉండాలి కనుక 3 మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకున్నాను. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక 2 to 3 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకోవచ్చు, లేదా చిన్న చిన్న పీసెస్గా అయినా యాజ్ యూ విష్. ఆనియన్స్, పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిందని అనుకున్న తర్వాత ఇక్కడ నేను 3 టొమాటోస్ తీసుకున్నాను. పండిన టొమాటోస్ తీసుకోండి. 3 మీడియం సైజ్ టొమాటోస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకోండి. టొమాటోస్, ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు అండ్ కొద్దిగా పసుపు వేసుకోండి. పసుపు ఉప్పుతో ఫస్ట్ కొంచెం మగ్గనిస్తే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. సాల్టు, పసుపు వేసిన తర్వాత 1 నిమిషం ఉంచి ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పౌడర్ వేయండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేయండి. అలాగే 1 to 1.5 టీ స్పూను కారం వేయండి. కారం మాత్రం మీ టేస్ట్కి సరిపడినంత తీసుకోండి. వీటన్నిటిని ఒకసారి ఫ్రై చేసిన తర్వాత ఇక్కడ నేను మీకు ఒక చిట్కా చెప్తాను. అదేంటి అంటే, ఈ కర్రీలో ఎవరు కూడా షుగర్ వేయరు. బట్ మీకు తెలియని విషయం ఏంటంటే, 1 టేబుల్ స్పూన్ షుగర్ కానీ షుగర్ పౌడర్ కానీ వేస్తే కూర చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది. సో ఒక చిన్న టీ స్పూను షుగర్ పౌడర్ వేయండి. ఇప్పుడు ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకోండి. ఇందులో ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత అదే టీ గ్లాస్తో పాలు వేయండి. పాలు, షుగరు వేయడం వలన కూర టేస్టే డిఫరెంట్గా ఉంటుంది అండ్ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఎప్పుడూ ఇలాంటి కర్రీ తినుండరు, ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ ఎంత బాగుంటుందో ఒకసారి చూడండి. సో ఒక్కసారి మనకి పొంగు వచ్చిన తర్వాత పాలు, వాటరు అంతా కొంచెం ఎగురుతున్న టైంలో ఇప్పుడు మనము ఎగ్స్ని కదలకుండా వేయాలి. మీకు అట్లా మిక్స్ అవ్వకూడదు అని అనుకుంటే ఒక బౌల్లో ఎగ్ వేసుకొని అలా నెమ్మదిగా డ్రాప్ చేసుకోండి. నేను ఇక్కడ 5 ఎగ్స్ వేసాను. సో మీకు ఎంత కర్రీ కావాలో మీకు తెలుస్తుంది కనుక దాన్ని బట్టి మీరు ఎగ్స్ వేసుకోండి. సో ఇది అలా కదపకుండా మనం లిడ్ పెట్టుకుని ఒక 5 మినిట్స్ ఉంచేద్దాం. 5 మినిట్స్ అయిన తర్వాత ఎగ్స్ ఇలా ఉన్నాయి. ఇంకొక 1 to 2 మినిట్స్ మీకు బాయిల్ అవ్వలేదు అని అనుకుంటే ఉంచుకొని ఎగ్ని విడకుండా అలా తిప్పుకోండి. చిన్నపిల్లలకైతే ఈ కర్రీ చాలా చాలా నచ్చుతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఎగ్ కర్రీ మొత్తం ఎగ్స్ అన్నీ బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు మీరు కొంచెం కొత్తిమీర పైన గార్నిష్ చేసుకోండి, సరిపోతుంది. గార్నిష్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు బౌల్లోకి తీసేసుకోవచ్చు. చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చు. అంతే, ఒక దగ్గర ఒక 10 to 15 మినిట్స్లో కూడా మీరు ఈ కర్రీని చేసేసుకోవచ్చు. ఎవరైనా గెస్ట్లు వచ్చినా సరే అప్పటికప్పుడు స్పెషల్గా వెరైటీగా చేసి పెట్టాలంటే ఈ కర్రీని కంపల్సరీ ట్రై చేయండి. కర్రీ టేస్ట్ మాత్రం ట్రస్ట్ మీ అదిరిపోతుంది. ఇలాంటి కర్రీని మీరు ఎప్పుడు తినుండరు, ఒక్కసారి ట్రై చేయండి. మీకు నచ్చిందా ఈ కర్రీ? తప్పకుండా ట్రై చేయండి ఈ కర్రీని. ఇది ఎలా ఉందో ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ నెక్స్ట్ వీక్ మంచి వీడియోతో, మంచి రెసిపీతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సీ యూ బై మీ మధు.